రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన గాలికొదిలేసి కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకులపై కక్ష సాధించి హింసించి జైల్లో పెట్టడానికే సమయం వచ్చేస్తుందని, ఈ విషయాన్ని ప్రజలందరూ ఇప్పటికే గ్రహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. మద్యం కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తదితరులు శనివారం ములాఖాతు ద్వారా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెడ్ బుక్ సిద్ధాంతం పేరుతో ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నారని, జగన్ బయటకు వస్తే భారీగా తరలి వస్తున్న జనంతో కూటమి ప్రభుత్వానికి తడిసిపోతుందని ఎద్దేవా చేశారు. 3 సార్లు ఎంపీగా పనిచేసిన మృదు స్వభావి, వివాదాల జోలికెళ్లని మిథున్ రెడ్డికి సంబంధం లేని, అసలు జరగని లిక్కర్ స్కామ్ ను ఆయనకు అంటకట్టి అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి రావటం, జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని, ఇంతకు ఇంత తిరిగి వారికి చెల్లిస్తామని హెచ్చరించారు. వారి వెంట మాజీ ఎంపీ మార్గాని భరతరాం, వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ తదితరులు ఉన్నారు. ఆయన్ని అక్రమంగా, దుర్మార్గంగా, హేయంగా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు లేని లెక్కర కేసుని వాళ్ళు దాని మీద పులిమి ఆయన్ని అందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాయి. ఏమీ కూడా ఆధారాలు లేకుండా ఏదో మసిపూసి మారేడికే చేయాలనే దుర్మార్గంతో, దుస్థితితోటి ఈ అరెస్టులు చేస్తూ ఉన్నారు. 3,600 కోట్లు అన్నారు, తర్వాత ఇది అన్నారు, తర్వాత మళ్ళీ 60 కోట్లు అన్నారు. మొన్న వాళ్లే పెట్టి 11 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్తే జడ్జి గారు దాన్ని మరి ఫోటో తీసి కూడా పట్టరమంటం జరిగింది. ఏ రకంగా హింసించాలి అని అసలు పరిపాలన గాలి కొదిలేసి ఏదైతే వాళ్ళు ఎలక్షన్ ముందు వాగ్దానాలు చేశారో అన్నిటినీ కూడా పక్కదోవ పట్టించటానికే ఎట్లాంటి కేసులన్నీ కూడా బనాయించి మరి డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది హేయమైన పని. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఎన్నో ప్రతిపక్షాలు ఉన్నాయి, ఎన్నో స్వపక్షాలు ఉన్నాయి, ఎన్నో జరిగినాయి ఎలక్షన్స్. కానీ ఈ టైప్ ఆఫ్ పద్ధతి ఎక్కడ చూడలేదు. చాలా విడ్డూరంగా ఉంది. రెడ్ బుక్ సిద్ధాంతం, మరి ఈ రకంగా అరెస్టులు చేసే కార్యక్రమం, ప్రజల్ని హింసించటం, ప్రజల్ని బాధ పెడతాం, ఎన్ని రకాలుగా కూడా ఏ ఒక్క మనిషిని కూడా రాష్ట్రంలో వదలకుండా హింసించే కార్యక్రమం చేస్తున్నారు. కాలాలు మారుతుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి, అంతేగాని మేమే అధికారంలో ఉంటా ఉన్నట్టు మీరు ప్రవర్తించేటువంటి ప్రవర్తనని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈవేళ మిథున్ రెడ్డి గారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా 3 సార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి వివాదాల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి కాదు. మన జిల్లాకు కూడా సుమారు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మన జిల్లాలో కూడా ఇన్ఛార్జిగా పనిచేశారు పార్టీ తరపుని. మరి ఆయన గురించి మీకు కూడా కొంత కాకపోతే కొంతైనా తెలుసు, ఆయన చూసున్నవాళ్ళు మీరు అందరూ. ఈ విధమైనటువంటి దౌర్జన్యంగా అతని మీద అంటే ఎవరో పార్టీకి అనుకూలంగా ఉంటే లీడర్షిప్ ఎవరు చేస్తుంటే వాళ్ళని తొక్కిపెట్టాలనేటువంటి ఉద్దేశంలో చేస్తున్నటువంటి విధానం. అసలు లిక్కర్ కేసుకి మిథున్ రెడ్డి గారికి ఏమిటి సంబంధం? ఒక మంత్రిని అరెస్ట్ చేశారంటే, ఎక్సైజ్ మంత్రిని దీంట్లో ఇన్వాల్వ్ చేశారంటే లిక్కర్కి సంబంధించినటువంటి రిలేటెడ్ అది. ఈ లిక్కర్ వ్యాపారం అనేటువంటిది ప్రభుత్వం చేసింది తప్పితే కాంట్రాక్టులు చేసినటువంటి లిక్కర్ వ్యాపారం కాదు. ఇది ప్రభుత్వమే లిక్కర్ వ్యాపారం చేసింది, ప్రజలకు లిక్కర్ అందించేటువంటి కార్యక్రమం చేసింది. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినటువంటి విధానం, లిక్కర్ గురించి మాట్లాడటానికి మీకు ఏ రకమైనటువంటి అర్హత ఉంది? ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డి గారిని మిలాఖత్ ద్వారా ఆయన కలుసుకోవడం జరిగింది. ఏదైతే మిథున్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ఉన్నారు. ఏం చేతంటే లేనటువంటి ఒక లిక్కర్ స్కామ్ని ఆంధ్ర రాష్ట్రంలో బయటికి తీసుకొచ్చి దాని వెనకాలండి నడిపిస్తున్నటువంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు ఒక ప్రజాప్రతినిధి మీద, ఎంతో పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారి మీద ఈ కక్షపూరిత చర్యలు ఎందుకు చేస్తున్నారని ఆలోచన చేస్తే, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి స్కిల్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయి
మరి ఏదైతే ఈరోజు అబద్ధాలు ఆడి మళ్ళీ ముఖ్యమంత్రి అవడం మనందరికీ తెలుసు. మరి ఈరోజు ఉన్నటువంటి మరి ఏదైతే రాష్ట్రంలో మళ్ళీ ఆ యొక్క కుటుంబాన్ని చిత్తూరు జిల్లాలో ఏమీ చేయలేని పరిస్థితి ఉండి మరి ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని చూస్తే వణుకు పుట్టి అప్పట్లో యూనివర్సిటీలో ఆయన్ని 4 పీకినటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ అధికారం వచ్చింది కదా అని చెప్పి వెర్రవీగుతూ ఉన్నారు. నేను అడుగుతున్న ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని, మొన్న దావోస్ వెళ్ళి మీరు ఈ రాష్ట్రానికి తెచ్చింది గుడ్డు 0, మళ్ళీ మీరు సింగపూర్ వెళ్ళి తెచ్చినటువంటిది గుడ్డు 0. మీరు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడమే కానీ ఇలా ఉన్నటువంటి ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎవరి పేరు చెప్తే నిద్ర పట్టట్లేదో అట్లాంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారు ఈరోజు ప్రజల్లోకి వచ్చి తిరిగితే మీకు చెమట పట్టి నిద్ర పట్టగా ఇట్లాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.